నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది సినిమా. సుమారు 100 కోట్లకు పైగా రాబట్టి నాగచైతన్య కెరీర్ లో ది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. చందు మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. సాయి పల్లవి నాగచైతన్యల అద్భుత నటన, చందు దర్శకత్వంలో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఇదిలా ఉంటే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన రాజు, సత్య చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన మత్స్యకారుల కుటుంబాలకు చెందినవారు. సత్యకు రాజు అంటే ప్రాణం, రాజుకు సత్యలోకం. చేపల వేటకు వెళ్లి నెలల తరబడి రాకపోయినా రాజు జ్ఞాపకాలతో సత్య జీవిస్తుంది. రాజు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుంటే సత్య అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రాజుకు తన బాధ్యతను వదులుకోవడం ఇష్టం లేదు. సత్య బాధతో మనసును మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో రాజు బృందం సముద్రంలో తుఫాన్లో చిక్కుకొని అప్రమత్తమైన పాకిస్తాన్ నావీకి చిక్కుతుంది. ఈ వార్తతో గ్రామం కలత చెందుతుంది. సత్య షాక్ కి గురవుతుంది. రాజును కాపాడేందుకు సత్య ఏం చేసింది? అతని గతి ఏమైంది? వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపు పొందింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.